ఉద్వేగం, ఉద్విగ్నత, అందులోనే సన్నని బాధ, వ్యధ. ఈ క్షణంలో మనం కలుసుకుని త్వరలో విడిపోతున్నామని ఉన్న మన గుండెల్ని పిండి వేస్తుంది కౌగిట్లో విరహంలాగా. అసలు టైం మిషన్ ద్వారా మనము గతంలోకి వెళ్ళిపోయి ఈ స్కూల్లో కూర్చుంటే, చదువుకుంటా ఉంటే, ఆడుకుంటా ఉంటే, పాడుకుంటా ఉంటే, వాట్ ఏ వండర్ఫుల్ థాట్. అదేంటి అసలు మనం స్కూల్లోనే కదా ఉన్నది, కాకపోతే కొంచెం వయసు వచ్చింది, గెటప్లు చేంజ్ అయ్యి అంతే. కానీ అదే ఆనందం, అదే ఉత్సాహం ఇద్దరి కళ్ళలోనూ అదే. మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ మనందరం ఇక్కడే పుట్టి ఇదే స్కూల్లో చదువుకుంటే, బట్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఈ ప్రపంచంలో ఇంకెన్ని మార్పులు వస్తాయో. మనందరం రోబోట్స్లా మారిపోయి స్కూల్కి వస్తామేమో వచ్చే జన్మలో. అసలు అప్పటికి బడులుంటాయో లేదో. పుట్టగానే ఒక చిన్న చిప్పు బ్రెయిన్లో గుచ్చేసి డాక్టర్ చిప్ అని, లాయర్ చిప్ అని, యాక్టర్ చిప్ అని, ప్రొఫెసర్ చిప్ అని, బిజినెస్ టైకూన్ చిప్ అని చెస్ట్ మీద లేజర్ ప్రింట్లు వేసేస్తారేమో. సో ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ యాక్టర్ అని గుండెల మీద ట్యాగులతో తిరుగుతుంటామేమో. సో నో స్కూల్స్, నో కాలేజెస్, ఏమో చూద్దాం. మళ్ళీ జన్మంటూ ఉంటే జాతస్య మరణం ధ్రువం, ఎవరికైనా తప్పదు కదా. కానీ అప్పటి వరకు ఆనందంగా, సంతోషంగా, అప్పుడప్పుడు మనం కలుసుకుంటూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మీ భవదీయుడు ప్రేమ్ సాగర్. రే, నీకు గుర్తుందా 6th క్లాస్ నేల మీద కూర్చునే వాళ్ళం? అవునరా, అప్పుడు బెంచీలవి ఉండేవి కాదు కదా. 7th క్లాస్ కూడా నేల మీదే. అప్పుడే 5వ తరగతి పాస్ అయ్యి కొత్తగా హై స్కూల్లోకి రావడం కదా. యూనివర్సిటీకి వెళ్తున్నంత ఫీలింగ్ మనకి. అసలు ఎవరో ఎవరికీ తెలియదు కదరా.